అందరికీ నమస్కారం. మాటే మంత్రము ఛానల్కి స్వాగతం. ఈ 5 చెడు అలవాట్లు మీ ఇంట్లోకి దరిద్రం తెస్తాయి. వెంటనే మార్చుకోండి. వాస్తు శాస్త్రం ప్రకారం చక్కగా ఇల్లు నిర్మించుకున్నప్పటికీ వాస్తు నియమాలను పాటించకపోతే ఇంట్లో కొన్ని చెడ్డ అలవాట్లను కుటుంబ సభ్యులు మార్చుకోకపోతే తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని, ఆర్థిక నష్టాలని చూడాల్సి వస్తుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. అలవాట్లో పొరపాటుగా చేసే కొన్ని తప్పుల వల్ల ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేస్తుందని హెచ్చరిస్తున్నారు. అందుకే దరిద్రాన్ని ఆహ్వానించే ఆ పనులని చెయ్యవద్దని సలహా ఇస్తున్నారు. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండే సానుకూల శక్తి ఆ ఇంటికి శ్రేయస్సును, సంతోషాన్ని తీసుకొస్తుంది. ఇక ప్రతికూల శక్తి జీవితంలో అనేక సమస్యలను తీసుకొస్తుంది. ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించడానికి ఆ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల అలవాట్లు కూడా కారణమవుతాయని వాస్తు నిపుణులు చెప్తున్నారు. అందుకే కుటుంబ పురోగతికి ఆటంకం కలిగించే, ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యే కొన్ని అలవాట్లని మార్చుకోవాలని సూచిస్తున్నారు. ఇక అలాంటి వాటిలో ముఖ్యమైన 5 చెడ్డ అలవాట్లని ప్రస్తుతం మనం తెలుసుకుందాం. చాలామందిలో ఉండే చెడ్డ లక్షణం బద్ధకం. దీనివల్ల వచ్చే నష్టాలు ఇవే. చాలామంది ఇంటిని శుభ్రంగా ఉంచుకోరు. చాలామంది ఇళ్ళు ఎప్పుడూ మురికిగా ఉంటాయి. ఇక ఎక్కడ చూసినా చెత్తా చెదారం, పాత సామాన్లు, విరిగిపోయిన వస్తువులు దర్శనమిస్తాయి. బాత్రూములు కూడా అశుభ్రంగా దర్శనమిస్తాయి. దీనికి కారణం వారిలో ఉండే బద్ధకం. ఈ బద్ధకం అనే చెడు లక్షణం వల్ల ఆ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి బద్ధకంగా ఉండే అలవాటుని మార్చుకొని ఇంటిని శుభ్రంగా పెట్టుకోవడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుంది. కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది. 2. మంచంపై కూర్చొని ఈ పనులు చేస్తే దరిద్రం. వాటిని మార్చుకోండి. ఇక చాలామంది మంచం మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అలా మంచం మీద కూర్చొని భోజనం చేస్తే అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది. లక్ష్మీదేవి కూడా ఆగ్రహిస్తుంది. ఇంట్లో ఆనందం, శాంతికి భంగం కలుగుతుంది. మంచం మీద కూర్చొని భోజనం చేయడం వల్ల కుటుంబ సభ్యులకి అప్పులు పెరుగుతాయి. కాబట్టి పొరపాటున కూడా మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు. ఈ అలవాటుని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. 3. ప్రధాన ద్వారం వద్దన్న ఇవే పెడతారు. ఎన్ని నష్టాలో తెలుసా? ఇక చాలామంది ఇంటి ప్రధాన ద్వారం వద్ద చెట్టబుట్టను, చెప్పుల్ని పెడుతూ ఉంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. చెత్తబుట్టలు, చెప్పుల్ని ఇంటికి ప్రధాన ద్వారం వద్ద పెట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే సానుకూల శక్తి రాకుండా పోతుంది. ఇంటి ప్రధాన ద్వారం ద్వారా దేవతలు ఇంట్లోకి వస్తారని నమ్ముతారు. ఇక అటువంటి ప్రధాన ద్వారం వద్ద చెత్తబుట్టల్ని, చెప్పుల్ని పెడితే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. ఆమె ఆ ఇంట్లోకి రాకుండానే వెళ్ళిపోతుంది. 4. దరిద్రానికి హేతువుగా కిచెన్లో మనం చేసే పనులు ఇవే. భోజనం చేసిన తర్వాత చాలామంది పాత్రలు కడగకుండా ఉంచుతూ ఉంటారు. ఇది దరిద్రానికి హేతువు. భోజనం చేసిన తర్వాత పాత్రలు కడగకుండా మురికిగా ఉంచడం వల్ల వాటిపై శని దృష్టి ప్రభావం పెరుగుతుంది. కిచెన్ని ఇలా అశుభ్రంగా ఉంచుకుంటే ఎంత కష్టపడి పనిచేసినా కూడా సంతృప్తికరమైన ఫలితాలు రావు. కాబట్టి కిచెన్లో ఉన్న పాత్రలని పగలైనా రాత్రైనా సరే ఎప్పటివప్పుడే కడుక్కోవడం వల్ల ఇంటికి మంచి ఫలితాలు వస్తాయి. 5. అలవాటులో పొరపాటుగా ఈ పనులు చేస్తే దరిద్రం. ఇక చాలామంది పాదాలను నేలకి రాస్తూ నడుస్తూ ఉంటారు. ఇలా
పాదాలను నేలకు రాస్తూ నడవడం చెడ్డ అలవాటని, ఇలాంటి వారిపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఇలాగా పాదాలను నేలకి రాస్తూ నడిచేవారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అంతేకాదు, కొంతమంది కూర్చున్నప్పుడు ఊరికే కాళ్ళు ఊపుతూ ఉంటారు. ఇలా చేయడం కూడా అశుభ సంకేతాలను ఇస్తుందని, ఇంటికి దరిద్రాన్ని తెస్తుందని చెబుతున్నారు. ఇలా చేసేవారు తరచూ మానసిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారని, ఇలాంటి వారిపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అందుకే పొరపాటున కూడా కాళ్ళు నేలకి రాస్తూ నడవడం, కాళ్ళు ఊపుతూ కూర్చోవడం చేయకూడదని సూచిస్తున్నారు. విన్నారు కదండి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.